రథిరూఢా శంఖచక్రాశిశార్ంగాత్ యమిత నిశిత శస్త్రాస్త్రోత్పటా శాత్రవేషు సుమధురధరహాసేన ఆశ్రితాన్ హర్షయంతి రిపునివహ నిరాసం వీరలక్ష్మీర్విధత్తాం. అలర్మేల్మంగ వీరలక్ష్మి అయి ఈ గజసేవన సేవకు ఎంతో ప్రాశస్త్యం కల్పించింది. గజవాహనం పైన ఊరేగుతూ ఉన్న వీరలక్ష్మీమూర్తి అయిన అలమేలుమంగ ఆశ్రితులకు అభయప్రదాతయ్యి శత్రునాశనం చేసి చిరునువ్వులు చిందించే అధరాలతో కరుణా కటాక్షాలతో బిడ్డలైన దాసుల్ని సంరక్షిస్తుంది అని చెప్పి అంటున్నారు. అంటే గజవాహనము యొక్క దివ్యప్రదమైనటువంటి శ్లోకాన్ని చెబుతున్నారు. అదుగో చూడండి, భద్రగజం, బంగారు గజం, ఇంద్రుని యొక్క ఐరావతం కంటే మించినటువంటి గజాన్ని ఆ అమ్మవారు అధిరోహించి గజమాలలతో అత్యంత మహత్తరమైనటువంటి ఆనందప్రదంగా దర్శనమిచ్చేటువంటి శుభమైనటువంటి దినం ఈ గజవాహనోత్సవం. చూడండి, అక్కడ భక్తాదులందరూ కూడా ఎప్పుడు ఆ గజాన్ని చూద్దామా, అమ్మవారిని చూద్దామా అని చెప్పి అనుకుంటూ రకరకాలుగా కూడా తమ యొక్క విలాసాలని చూపించేటువంటి భక్తిరస తన్మయత్వం ఇదంతా కూడా. ఇందాక చూశాం అమ్మవారి యొక్క ముక్కు పుడక. ఎందుకంటే ఆడవాళ్లకు ముక్కు పుడక అందము అంటారు. అందులో అమ్మవారి యొక్క ముక్కు పుడక అత్యద్భుతమైనటువంటిది. అందుకే ఒక మహాకవి అమ్మవారి యొక్క ముక్కు పుడకను చక్కగా వర్ణించాడు. కాంతి జీవితమందు కలదను సత్యంబు బోధించు రత్నాల ముక్కు పుడక సున్న జుట్టినదైన ఎన్నజాలినదంచు బోధించు బంగారు ముక్కు పుడక పరమాత్మ చేరుటే పరమార్థమని సదా బోధించు హరిరాణి ముక్కు పుడక నాసాగ్ర దృష్టి అభ్యాసంబు చేయగా బోధించు యోగంబు ముక్కు పుడక మంగళప్రదంబు మానిత వైరాగ్య సంపదాకరంబు జన్మ మృత్యురహిత మోక్షదము రహిమించు శ్రీహరిదయిత ముక్కు పుడక దర్శనము. అమ్మవారి యొక్క ముక్కు పుడక ఎంత సౌందర్యంగా ఉంటుంది, ఎటువంటి రత్నకాంతులతో మెలిసిపోతూ ఉంటుంది. ఆ ముక్కు పుడకను వర్ణించినటువంటి ఈ పద్యం సుమనోహరం. ఎందుకంటే ఇంత ఈ విధంగా వర్ణించదగినటువంటిది అమ్మవారి యొక్క ముక్కు పుడకండి. అందుకే హరికి పట్టపురాణి అయి అరలు తల్లి అలర్మేల్మంగ ముక్కున వెలుగులేను నాసికాభరణంబు విజ్ఞానమిడును సృష్టి సంపూర్ణతత్వ విశేషగతులా. హరికి పట్టపురాణైనటువంటి అరరాలైనటువంటి ఆ అలర్మేల్మంగ ముక్కున వెలిగేటువంటి ఈ నాసికాభరణము విజ్ఞానమిడుగాక, మనందరికీ విజ్ఞానప్రదము కలుగ్గాక అని చెప్పి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన్ని దీవించేటువంటి సుందర పద్యం ఇదంతా కూడా. అందుకనే ఆ మహాతల్లి గోపురాన్ని శాంతి నిలయము అని చెప్పి అంటారండి. ఈ బ్రహ్మోత్సవ సంరంభంలోనే ఈ మహా నగరము యొక్క ఈ తిరుచానూరు యొక్క గొప్పతనాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి. అదుగో చూడండి, నిత్యహారతులు బ్రహ్మాండంగా అర్ధరాత్రి అవస్తుంటే కూడా వెలుగుతున్నటువంటి హారతులు, ఇవన్నీ కూడా అమ్మవారికి పట్టినటువంటి హారతులు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం వెలిగించినటువంటి హారతులు, అత్యద్భుతంగా వెలుగుతున్నటువంటి హారతులు. ఆ హారతుల్లో కూడా అమ్మవారిని దర్శించేటువంటి శోభాయమానమైనటువంటి మహత్తరమైనటువంటి దృశ్యం. తిరుమల శ్రీవారుండే గర్భాలయం ఆనంద నిలయం అంటారు. చూడండి, ఒక మహాతల్లి ఎంత ఆనందంగా చిరునవ్వులు చిందిస్తుందో అమ్మవారిని దగ్గరగా చూసి ఆ ఆనందం పట్టలేక, అందుకే మనిషికి జీవితంలో నవ్వు ఒక ఔరమండి. అందుకని నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును ఒక చక్కటి కవి చెప్పాడు. మానసిక ఆనందాన్ని వెలిజేసేటువంటిది ఏమిటయ్యా అంటే నవ్వండి. అందులో భక్తితో కూడినటువంటి నవ్వు తన్మయత్వంగా ఇతరులకు కూడా భక్తిని కలిగించేటువంటి విధంగా ఉంటుంది. చూడండి, ఆ స్త్రీలు, చిన్నపిల్లలు
అక్కడ అలంకరించుకుని వేషం దాల్చినటువంటి ఒక వనితారత్నం, వీళ్ళంతా కూడా భక్తి ప్రపత్తులు మనందరికీ కూడా కలిగించడానికి వీరు ఈ వాహన సంరోత్సవంలో మనందరికీ కూడా కనిపిస్తున్నారు. ఇందాక అనుకున్నాం కదండి, శ్రీవారు ఉండేటువంటి గర్భాలయాన్ని ఆనంద నిలయము అంటారు. అంటే కారణం ఆనంద స్వరూపుడు, ఆనందదాయకుడు అయిన శ్రీవారు అందులో స్థిరంగా విగ్రహ రూపంలో ఉండి భక్తుల్ని సదా సంరక్షిస్తూ ఉంటారు. అట్లే శ్రీవారి ప్రాణేశ్వరి శ్రీ పద్మావతీదేవి ఉండే తిరుచానులోని ఆలయంలో గర్భాలయం పేరు శాంతి నిలయం అంటారండి. అమ్మవారు శాంతి నిలయ. అందుకే కుటుంబంలో కూడా చూడండి, ఎవరు ఎట్టా ఉన్నా అమ్మ మటుకు అందరితో బాగుంటుందండి. ఒక భర్త అరిచినా, పిల్లవాడు ఏమన్నా, ఆ కూతురు విసుక్కున్నా అందరికీ సమాధానం చెప్పగలిగేది ఆ మహాతల్లేనండి. అందరినీ సమన్వయం చేసేది, భర్తకు సమాధానం చెప్పి పిల్లల్ని అనుమతించి సక్రమంగా చేసేటువంటి మహాతల్లి ఎవరు? ఆ తల్లి కాబట్టి శాంతి నిలయ అంటుంటారామె.
నీలతరంగాక్షి పూర్ణచంద్ర నిపానన జననీ సర్వలోకానాం మహాలక్ష్మీ హరిప్రియా సర్వపాపహరాసైవ ప్రారబ్ధస్యాపి కర్మణః సంహృతౌ తు క్షమాసైవ సర్వసంపత్ప్రదాయిని. వరాహ పురాణంలో వ్యూహలక్ష్మి యొక్క తత్వాన్ని సనత్కుమారుడు ఈ విధంగా చెప్తాడు. వ్యూహలక్ష్మి అంటే ఎవరండి? ఈ పద్మావతీదేవే కొండపైన వెంకటేశ్వరుని యొక్క హృదయంలో వ్యూహలక్ష్మిగా నెలకొంది అని చెప్పి అంటుంటారు. అందుకనే కరుణరసం తొణికిసలాడే నేత్రాలతో పూర్ణచంద్రుని వంటి ముఖంతో సర్వలోకములకు తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీహరికి అత్యంత ప్రియభామిని. జీవుల పాపపంకిలాన్ని పోగొట్టి సకల సంపదలను చేకూర్చేటువంటి ఆ తల్లియే లక్ష్మి, కీర్తి, జయ అనునవి ఆమె వ్యూహములుగా చెబుతుంటారు. ఆమె దివ్యరూపమే ముక్తము కరుణామయం. వేదాదిమ, మాత, లక్ష్మి, పరమలక్ష్మి, విష్ణువక్షస్థిత, మాయా, శ్రీతారిక, వన్నిజ అను పదములకు నమశబ్దము చేర్స్తే అదే వ్యూహలక్ష్మి మంత్రంగా చెప్తారు. ఆ వ్యూహలక్ష్మి 2 భుజాలతో శోభిస్తుంది. శ్రీనివాసుని వక్షస్థలాన్ని అలంకరించి ఆ స్వామికి ప్రియురాలై అలంకరిస్తుంది. వ్యూహలక్ష్మి యొక్క వ్యుత్పత్తిని చక్కగా చెప్పారు. అందుకనే ద్విభుజ వ్యూహలక్ష్మీ స్యాత్ బద్ధ పద్మాసన ప్రియా శ్రీనివాసాంగ మధ్యస్థ సుతరాం కేశవ ప్రియా తామేవ శరణం గచ్చా సర్వభావేన సత్వరం. సరస్వతీదేవి ఆమె అశరీరవాణిగా ఎవరికండి? శ్రీనివాస ప్రభువుకు చెప్పేటువంటి మాట. నీవు తిరుచానూరు వెళ్ళి పద్మసరోవరం దగ్గర పద్మములతో అమ్మవారిని అర్చించి 12 సంవత్సరములు తప్పకుండా తపస్సు చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది అని చెప్పే సందర్భంలో వ్యూహలక్ష్మిని గురించి చెప్పేటువంటి మహత్తరమైనటువంటి శ్లోకం. అందుకని ఈమె ఇందాకే అనుకున్నాం, గజవాహనం పైన ఊరేగుతున్నటువంటి మహాతల్లి. అందుకే గజములు లోకంలో చాలా గొప్పవండి, అందరి దగ్గర కూడా ఉండవు. రాజాధిరాజుల దగ్గర ఉంటాయి, లేదంటే అడవుల్లో మదంకారుతూ బ్రహ్మాండంగా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. ఇంకా లేదంటే కూడా ఎక్కడండి చక్రవర్తుల యొక్క సమక్షంలో ఉంటాయి. అలనాడు గజరాజు ఎప్పుడైతే మకరికి చిక్కాడో, మకరికి చిక్కినటువంటి గజరాజుని ఎవరండి? శ్రీ మహావిష్ణువు రక్షించాడు. భాగవతంలో గజేంద్రమోక్షణం అనేటువంటి ఒక చక్కటి ఆ కావ్యం, అంటే కావ్యం మధ్యలో ఆ ఘట్టం ఎంతో ప్రధానమైనటువంటిది. గజాన్ని గురించి చెప్పుకునేటప్పుడు గజేంద్రమోక్షం తప్పకుండా వినాలి. ఆ గజేంద్రమోక్షాన్ని వింటే అశ్వములు అనేక రకమైనటువంటి సంపద మన కలుగుతుంది అని చెప్పి చివరిలో చెప్పేటువంటి మాట. అదీ కాకుండా అహంకారానికి సంకేతం గజమండి. ఆ అహంకారంతో కూడినటువంటి భక్తి. అందుకనే కలడో లేడో అని చెప్పి అంటాడు. చివరికి అహంకారం తగ్గి శరణాగతి తత్వానికి ఆధారభూతమైనటువంటి లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తను ఉండెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపన్ తగుండేను నిల్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. ఈ పద్యం వింటుంటే తెలుగువాడి యొక్క ప్రతి గుండె కూడా స్పందిస్తుందండి. అంత అత్యద్భుతమైనటువంటి గజేంద్రమోక్షంలో ఉండేటువంటి శ్లోకం. శరణాగతి తత్వానికి ఆధారభూతమైనటువంటి మహత్తరమైనటువంటి పద్యం అండి. ఆ గజేంద్రుడు తాను పరమాత్ముణ్ణి రక్షించమని వేడేటువంటి మహత్తరమైన శ్లోకం, పద్యం ఇదంతా కూడా. ఎందుకంటే నాలో ఏమీ లేదు, ప్రాణములు వెళ్ళిపోతున్నాయి కాబట్టి నీవు తప్పితే నన్ను రక్షించలేరు అని చెప్పి శరణాగతిత్వంతో ఎప్పుడైతే వేడుకుందో పరమాత్మ పరుగు పరుగున వచ్చాడండి. అంటే భక్తిలో తత్వం ఉంటే, భక్తి రసమయంగా ఉంటే, భక్త్యాత్మకంగా ఉంటే
పరమాత్ముడు రక్షిస్తాడు అంటానికి ఈ పద్యమే ఉదాహరణగా మనం చూడొచ్చు అంతా కూడా. అందుకే నమే భక్త ప్రణశ్యతి నవాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్. ఇటువంటి శ్లోక పాదాములన్నీ కూడా భగవంతుని యందు దివ్యభక్తిని మనకందరికీ ప్రకటిస్తాయి అంతా కూడా. చూడండి, శంఖచక్రములు పట్టుకున్నటువంటి వాళ్ళు, అదే వీణ పట్టుకున్నటువంటి వాళ్ళు, చేతిలో కలసం పట్టుకున్నటువంటి వాళ్ళు, లక్ష్మీ వేషం కట్టినటువంటి వాళ్ళు, నారాయణ వేషం ధరించినటువంటి వాళ్ళు, తిరునామం ధరించినటువంటి వాళ్ళు, విష్ణు వేషం ధరించినటువంటి వాళ్ళు, చూడండి ఎంతమందో. ఇంతమంది అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో చివరిలో చూడండి, ఆమె ఏనుగును పట్టుకుంది, ఐశ్వర్య చిహ్నం కాబట్టి. ఈరోజు గజవాహనోత్సవం కాబట్టి. ఇంకో వనితారత్నం విల్లంబును పట్టుకుంది. ఇదంతా కూడా అంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని ఈ కళాకారులంతా కూడా తమకు తగిన భగవంతుడిచ్చినటువంటి కళలను ప్రదర్శిస్తున్నారంతా కూడా. అదేనండి, ఎన్ని కళలు మనకున్నప్పటికీ కూడా భగవంతుని ముందు ప్రదర్శనమైతేనే అవి సిద్ధికి దోహదమవుతాయి, అప్పుడే సాధ్యమవుతాయి. చూడండి, ఓంకారంతో ఉండేటువంటి పతాకములతో వెలుగొందుతున్నటువంటి ఒక నృత్యం. అంటే అవి నృత్యం చేస్తున్నాయా? వాటి కింద మనుషులు కనపట్టలేదు. ఓంకారములు నృత్యం చేస్తున్నాయా? అకార బుకార మకార ఇది సర్వమునకు ఓంకారమే మూలమండి. ఓంకారము లేని మంత్రం కానీ జపం కానీ ధ్యానం కానీ ఏవి పనికిరావంటారు. అటువంటి ఓంకార శబ్ద పరమైనటువంటి పతాకాల్ని పట్టుకుని వాళ్ళు చేస్తున్నటువంటి నృత్యం చూడండి ఎంత గొప్ప వైభవంగా ఉందో. ఇదంతా కూడా అందుకునే చూస్తే అమ్మవారి యొక్క గజవాహనం చూడాలి, చూస్తే అయ్యవారి యొక్క గరుడ వాహనం చూడాలి అని చెప్పి అంటుంటారు. అంటే ఈ మండపంలోకి అమ్మవారి యొక్క గజవాహనం రాబోతుంది, దానికి ఆహ్వానం వీళ్ళంతా పలుకుతున్నారు. ఇక్కడ వాద్యసేవ, ఇక్కడ పతావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి. చేతులీయవద్దు మారుగాళీయవద్దు, వీరాన గుండెలు కోసి పెట్టవద్దు. మారు చేతులీయవద్దు మారుగాళీయవద్దు, వీరాన గుండెలు కోసి పెట్టవద్దు. గోరవడి చిత్సులోన గుండాలు చొరవద్దు, గోరవడి చిత్సులోన గుండాలు చొరవద్దు. ఊరకే మీ వారమని ఉన్న చాలు, ఊరకే మీ వారమని ఉన్న చాలు. మొక్కరో మీరు మోసపోక మీకు దిక్కు దేశైనాది దేవునికి. మొక్కరో మీరు మోసపోక. సిడిదలలీయవద్దు జీవాల చంపవద్దు, బడి బడి పగ్గాల పారవద్దు. సిడిదలలీయవద్దు జీవాల చంపవద్దు, బడి బడి పగ్గాల పారవద్దు. సిడి మీద పిత్తరపు చిమ్ములు చిమ్మదవద్దు,
ఎక్కడ డొక్క పడునోయే మరవత్తు బగ్గి వడ్డయమ బాధ పడవత్తు పక్కన ఎక్కడ డొక్క పడునోయే మరవత్తు బగ్గి వడ్డయమ బాధ పడవత్తు క్షీరాబ్ధికన్యాం త్రిభువన జననీం విష్ణువక్షస్థలస్తాం పద్మాం పద్మాయతాక్షీం నిఖిల సుభకరాం పద్మినీం పద్మహస్తాం నానారత్నోత్తమాక్షైః కనక విరిచితైః భూషణైర్భూషితాంగీం దేవీం బాలార్కవర్ణాం సురమునివరదాం విష్ణుపత్నీం నమామి సురమునివరదాం విష్ణుపత్నీం నమామి. మహాలక్ష్మిని గురించి క్షీరాబ్ధిలో ఏ విధంగా జన్మించింది, మూడు లోకాల్ని పాలించేటువంటి జననిగా విష్ణువు యొక్క వక్షస్థలంలో పద్మాయతాక్షిగా నిఖిల శుభకరములు అందించేటువంటి మహాతల్లి మనను రక్షించుగాక. చూడండి, ఆ మహాతల్లి యొక్క దివ్య చిత్తరువును చక్కగా సక్రమంగా విద్యుద్దీపముల యొక్క వెలుగులో మనమంతా కూడా చూస్తున్నాం. ఇదేనండి వైభవం. తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క దివ్య వైభవం అంతా కూడా బ్రహ్మోత్సవాలలో మనకు కనపడుతుంది. చూశారా, గజముల కిందుగా అమ్మవారికి పైగా వేలాడుతున్నటువంటి బంగారు కాసుల మాల. ఈ సంవత్సరమే బ్రహ్మాండయుక్తంగా దాన్ని సమర్పించారు దేవస్థానం వారు. మనకు కనపడుతుంది అది పూలమాల అనుకుంటాం, కాదండి, బంగారు కాసుల యొక్క మాల. గజరాజు కిందుగా, అందుకే గజరాజు గంభీరంగా గర్వంగా ఉన్నాడు. ఎందుకంటే నేను ఈ మాలతో శోభాయమానంగా అమ్మవారిని మోస్తున్నాను కదా అనేటువంటి ఒక దర్పంతో ఉన్నాడు. ఎవరయ్యా అంటే గజరాజు. గజరాజుకు పెట్టినటువంటి తిరునామం, ఆయన యొక్క చక్కటి ఆనందకరమైనటువంటి చూపులు, అమ్మవారి యొక్క దివ్య సౌందర్యం, పైన మెరుస్తున్నటువంటి మాల, అదేవిధంగా చక్కగా అలంకరించబడినటువంటి పూలు. చూశారా, ఆ పచ్చ వస్త్రములతో కూడా నృత్యం చేస్తున్నటువంటి కళాకారులు. ఎందుకంటే పచ్చదనం అంటున్నామంటే అనేక రకరకాల దుస్తులు ధరించినటువంటి వాళ్ళు. ఎందుకంటే పచ్చదనం ఆనందానికి సంకేతమండి. ఆనందానికి సంకేతయుక్తమైనటువంటి వారు చేస్తున్నటువంటి నృత్యం, పక్కన కొమ్ముబూరల యొక్క మేళ, ఇటుపక్క వాద్య విశేషం, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వాహనం శోభాయమానంగా ఉంది. దిగ్హస్తిభిః కనక కుంభముఖావసృష్టాం స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగిం మాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాద గృహిణీం అమృతాబ్ధిపుత్రీం.
దిగ్గజములు కనక కుంభములతో తెచ్చిన గంగాజలములతో అభిషేకించబడిన శరీరము కలిగినటువంటి దానా, లోకములకన్నిటికీ జనని అయినటువంటి దానా, అశేష లోకములకు ప్రభువగు విష్ణుదేవుని యొక్క గృహిణియకు క్షీరాబ్ధి కన్యక నీకు నమస్కారము అని చెప్పి స్తోత్ర కదంబంలో శంకరాచార్యుల వారి యొక్క కనకధారా స్తోత్రంలో ఉండేటువంటి శ్లోకమండి. ఎందుకంటే సంపద కావలసినటువంటి వాళ్ళు ఈ స్తోత్రం చదవాలి అని చెప్పి అంటారు. ఈ స్తోత్రంలో అమ్మవారి యొక్క దివ్య వర్ణనలన్నీ కూడా చూడండి. కొమ్ము బూరలు, ఆ బూరలతో శబ్దం దూరంగా వినపడుతుంది. కాళ్లతో చేసేటువంటి నృత్యం చూశారా, కాళ్ళు పైకి పెట్టి చేతులు కింద పెట్టి రకరకాల విన్యాసములతో కూడా వారు చేస్తున్నటువంటి నృత్యం కనువిందుగా ఉంది. ఎందుకంటే అనేక రకాల కళలండి, 64 కళలు. ఆ కళలు ఇందాకనుకున్నామే భగవతి దగ్గర కానీ భగవంతుడి దగ్గర కానీ ప్రదర్శించబడినప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుంది, లేకపోతే ఇంకేమీ కూడా లేదండి. అందుకనే ఇక్కడ కూడా భగవానుడు గీతలో ఐరావతం గజేంద్రాణం, భగవద్గీతలో తన యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందో చెప్పాడు. గజేంద్రుల్లో ఐరావతాన్ని నేను అన్నాడు. అంటే ఈనాడు శ్రీవారు అమ్మవారు సామాన్య గజంపై కాకుండా దిగ్గజమైనటువంటి ఐరావతంతో వస్తున్నారు. ఇరా ఆపస్సంతి యత్ర స ఇరావాన్ సముద్ర తత్ర జాత ఐరావత. ఇరములు అంటే జలములండి, అవి కలవాడు సముద్రుడు, అందు పుట్టినది కనుక ఐరావతం అని వ్యుత్పత్తి. దీనికి అభ్రమాతంగం అంటే ఆకాశంలో ఉండేది ఐరావణం, అభ్రమవల్లభ అనేటువంటి పేర్లున్నాయి. ఇవి ఇంద్రుని యొక్క ఏనుగులు పేర్లు. అష్టదిగ్గజాలలో తూర్పున ఉండేటువంటిది ఐరావతం. 8 దిక్కులందు 8 ఏనుగులుండి భూభారాన్ని మోస్తున్నాయి అని చెప్పి పురాణోక్తిగా చెప్పబడేటువంటిది అంతా కూడా. శ్రీవారి సహస్రనామ స్థుతిలో కూడా చక్కగా ఒకటి వినపడుతుంది, గ్రాహగ్నో గజరక్షక. ఇందాకే మనం భాగవతాన్ని గుర్తు చేశాం. మకరాన్ని సంహరించినవాడు, గజేంద్రుణ్ణి రక్షించినవాడు అని 2 నామాలు ఉన్నాయి. అంటే గజేంద్రుణ్ణి రక్షించడంలో అమ్మవారి యొక్క భాగం కూడా ఉంది. ఆమె కూడా పరుగు పరుగున వచ్చింది స్వామివారితో పాటు. సిరి వెంటన్, సిరి ఆ స్వామివారి యొక్క వెంట మహాలక్ష్మి కూడా వచ్చింది. అంతేకాకుండా ఉపేంద్ర ఇంద్రరాజశ్చ అనేటువంటి 2 నామాలు కనపడుతున్నాయి. అంటే ఒక జన్మలో వామనావతారంలో ఇంద్రునికి తమ్ముడుగా పుట్టినందువల్ల ఉపేంద్రుడైనాడు. కానీ ఇంద్రునికి ఉపర అంటే పై గొప్ప స్థితిలో ఉండేవాడు కనుక ఉపేంద్రుడని హరివంశం మరొక అర్థాన్ని చెప్పింది. ఈ అర్థం రీత్యా శ్రీవారు ఐరావతాన్ని అధిష్ఠించి రావటం తన ఇంద్రోపరి ఔన్నత్య స్థితిని భక్తులు గ్రహించాలి అనేటువంటి భావనతో ఉంటుంది. అంతేకాని ఇంద్రుణ్ణి అడిగి తెచ్చుకున్నటువంటి ఏనుగు కాదు అమ్మవారైనా అయ్యవారైనా. ఒకవేళ అయ్యవారు తెచ్చుకున్నా అమ్మవారిని పైన ఊరేగించాల్సిందే. ఇక్కడ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు కాబట్టి అమ్మవారిని తలుచుకున్నప్పటికీ కూడా అయ్యవారిని తలుచుకున్నట్టే. మకర బారి నుండి గజేంద్రుణ్ణి రక్షించినందుకు కృతజ్ఞతగా ఆనాటి గజరాజు ఈరోజు అమ్మవారిని చక్కగా మోస్తున్నాడు. ఇది గజరాజు ఇంత భక్తిగా మోయటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటయ్యా అంటే, అలనాడు ఆయన తనను రక్షించాడు కదా మహా ఆపదలో ఉన్నప్పుడు. అంటే మానవులే కాదు, జంతువులు కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతుడు ఏ విధంగా వాళ్ళని అనుగ్రహిస్తాడు అంటానికి ఆ కథ ఒక తార్కాణమని. అంటే ఎవరైతే తనను ప్రేమగా భక్తితో ఆర్తితో పిలుస్తారో వాళ్ళను గమనిస్తాడు అంటానికి అదే తార్కాణమంతా కూడా. తిరుమల ఉన్న ప్రాంతానికి పూర్వకాలంలో గజారణ్యం అనేటువంటి పేరు వచ్చిందండి. ఇదే కాకుండా తిరుమలలో 1983లో నిర్మించినటువంటి వైకుంఠం క్యూబ్ కాంప్లెక్స్ ప్రదేశం అంతకుముందు గజేంద్రమోక్షం చెరువు అని చెప్పినవాళ్ళు. దానికే పూటకూళ్ల మిట్ట అనేటువంటి ప్రాంతం కనుక గజేంద్రమోక్షణం ఏ కల్పంలోనో ఈ వెంకటాద్రిపై జరిగిందో కారణం లేకుండా ఒక స్థలానికి ఒక పేరు రాదు కదండి. అందుకే ఇక్కడ గజేంద్రమోక్షం చెరువు అనేటువంటి ప్రసిద్ధి వచ్చింది అని చెప్పి అంటుంటారు. కానీ 4వ మనువు కాలంలో మహావిష్ణువు శ్రీహరి రూపంలో గజేంద్రుని రక్షించినటువంటి వృత్తాంతం జరిగింది. భాగవతాది గ్రంథాల్లో కూడా ఇందాకనుకున్నటువంటి విధంగా గజేంద్రమోక్షణం కథ ప్రసిద్ధంగా ఉంది. గజేంద్రుని రక్షించినందుకు గుర్తుగా స్వామిని గజేంద్ర వరద గోవింద గోవింద అని కీర్తించడం నేటికి సాంప్రదాయంగా ఉంది.
పూచిపట్టి ఇంతి పొగడరమ్మ కోచక మేఘములోని క్రొమ్మెరుగువలెను పూచిపట్టి ఇంతి పొగడరమ్మ కోచక మేఘములోని క్రొమ్మెరుగువలెను పూచిపట్టి ఇంతి పొగడరమ్మ చెమట కస్తూరి బొట్టు చెదరి చెక్కుల జారి చెమట కస్తూరి బొట్టు చెదరి చెక్కుల జారి అమర బొలుచరమ్మ అంగనకిది తమితోడని పెముంది దంతియాన గనక తమితోడని పెముంది దంతియాన గనక ఈ సమయాన మదములు జారినట్లున్నవి పూచిపట్టి ఇంతి పొగడరమ్మ కలికి కుప్పున నుండి కమ్మని వీరులు రాలి కలికి కుప్పున నుండి కమ్మని వీరులు రాలి చెలగి మనవచ్చు చెప్పరే అమ్మ పొలతి లతాంగిగాన పూలు నిలువునను పొలతి లతాంగిగాన పూలు నిలువునను జల జల రాలినట్టి సంగతాయనివిగో పూచిపట్టి ఇంతి పొగడరమ్మ కాగిట శ్రీ వెంకటేశు కమ్ముకొని విర్రవీగి కాగిట శ్రీ వెంకటేశు కమ్ముకొని విర్రవీగి పాగిన ఈ భావములు పలుకరమ్మ దాగక కలువయును తామరయు పెనగొని దాగక కలువయును తామరయు పెనగొని పోగిన పరిమళము ముంచినట్లున్నవి పూచిపట్టి ఇంతి పొగడరమ్మ పూచిపట్టి ఇంతి పొగడరమ్మ కోచక మేఘములోని క్రొమ్మెరుగువలెను పూచిపట్టి ఇంతి పొగడరమ్మ పద్మాసనస్థ విపుల కటితటీం పద్మపత్రాయతాక్షీ గంభీరావర్తనాభీం స్తనభరనమిత శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీద్యూయైర్గజేంద్రైః మణిగణఖచితై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా వసతు మమ గృహే సర్వమాంగళ్యయుక్తా వసతు మమ గృహే సర్వమాంగళ్యయుక్తా. ఇటువంటి లక్ష్మీదేవి మా ఇంట వాసము చెయ్యుగాక అని చెప్పేటువంటి మహత్తర శ్లోకమండి. దివ్య గజేంద్రములతో మణిగణములతో యుక్తమైనటువంటి హేమకుంభములతో కూడినటువంటి ఆ మహాతల్లి మన ఇంట నివసించుగాక అనేటువంటి ఒక మంగళ శ్లోకం. ఇవన్నీ కూడా అమ్మవారిని కీర్తించేటువంటి శ్లోకములు. ఎన్నో కీర్తనలతో కాని అమ్మవారు మన ఇంటికి చేరదు.
శిరుల తల్లి, ఆ మహాతల్లి కమనీయ కల్పవల్లి, హరి అంతరింగ అమ్మవారు కలిమి ఎంత ఉండాలంటే ఆగయంతం ఐశ్వర్యం అంటారు. తన ఇంటి ముందు ఏనుగులుండి వాటి ఘింకార ప్రణవనాదంతో మెల్గోటం మహేశ్వర్యం అంటారు. అట్టి ఐశ్వర్యప్రదాయిని మహారాజ్ఞి అమ్మవారు స్వామికి గరుత్మంతుడు ప్రధాన వాహనమైతే అమ్మకు ఏనుగు ప్రధాన వాహనం. ఇతర వాహనాలున్నా గజమనేది విశ్వానికి సంకేతం. గ అంటే గచ్చతి, జ అంటే జాయతి, పుట్టేది. ఇది విశ్వలక్షణం కనుక అందుకు చిహ్నంగా ఐశ్వర్యానికి సంకేతంగా అమ్మవారి గజవాహనోత్సవం విశిష్టమైనది అని చెప్పి అంటారు. అందుకే గజవాహనోత్సవం చూస్తుంటే డబ్బు స్థిరంగా ఉంటుంది. ఎవరికైనా రావలసినటువంటి ధనం అబ్బుతుంది. వాళ్ళు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇంకా విశేష ధనవంతులవటానికి అవకాశం ఉంటుంది. ఒక పని చెయ్యాలన్నా, ఒక ధనమునకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు ఏదన్నా చెయ్యాలన్నా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఆమెకు మొక్కులిడాల్ట. దాంతో అమ్మ గౌరవించి మరింత వృద్ధిని పొందిస్తుంది అని చెప్పి అంటుంటారు. అందుకని ఇక్కడ కూడా అమ్మవారి యొక్క గజవాహన సేవోత్సవం అత్యంత విశిష్టం. చక్రవర్తులు కూడా ఎన్నో జీవులున్నా పట్టపేనుగునే చక్రవర్తి లక్షణాలుగా ప్రధానంగా స్వీకరిస్తారు. సృష్టి స్థితి లయాలు భగవంతుడే చేస్తున్నా ఆదిశక్తి అయిన ఆదిలక్ష్మి సహకారంతోనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. ధనమొక్కటే లక్ష్మి కాదండి. ధనమగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు అంటూ శ్రీ సూక్తం అగ్ని, వాయువు, సూర్యుడు, ఇంద్రుడు మొదలగు వాళ్ళంతరా ధనస్వరూపులేని పేర్కొంటుందండి. వ్యక్తిని ధన్యుణ్ణి చేసే ధనం, ఆ ధనమే లక్ష్మి. ప్రకృతిలోని అష్టశక్తులే అష్టలక్ష్మీ స్వరూపంతో ఈ విశ్వాన్ని పోషిస్తున్నాయి. అందుకే లక్ష్మికి జగత్పోషిణి అనేటువంటి పేరండి. పద్మావతి అమ్మవారు పద్మంలో ఆవిర్భవించడం అనేది భౌతికార్థం. ఆ కమలం యోగశాస్త్రంలోని సహస్రార పద్మం, అందులో నుండి ఆవిర్భవించిన శక్తి జ్ఞానలక్ష్మి. జ్ఞానం లేని సంపదలు బూడిదలో పోసిన పన్నీరే. కనుక విద్యాలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి కూడా అమ్మవారి. ఈ నవాన్నిక ఉత్సవాలు జీవి నవావరణాలు దాటి ఆత్మతత్వాన్ని గ్రహించి ఆనందించడమే పరమార్థం. పంచభూతాలు తన వశంలోనే ఉంటాయని చెప్పడం పంచమీ సంఖ్య యొక్క విశేషం. ఈరోజు 5వ రోజు కదండి. 5వ రోజు పంచమి తిథి అంటే తిథి ఈరోజు కాదు. ఈరోజు అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టి 5వ రోజు. అందుకని శిరుల తల్లి గిరులలో కాకుండా భక్త హృదయ పురాల్లో నివసించడం మన అదృష్టం, భాగ్య విశేషం. అందుకనే ఈ రోజున ఈ అమ్మవారి యొక్క దర్శనం పరమ పావనంగా మనమంతా కూడా భావించాలి. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఎట్టా పాల్గొంటామో అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో గజవాహనోత్సవ సేవలో కానీ పంచమీ తీర్థంలో పాల్గొని అమ్మవారి యొక్క కోనేటిలో స్నానం చేస్తే మంగళం ప్రాప్తిస్తుంది. ఆడవాళ్ళంతా ఐశ్వర్య సిద్ధిగా ఉంటారు. వాళ్ళకి భర్తృప్రసారితమైనటువంటి శక్తి చేత వైధవ్యం రాకుండా చక్కగా ఉంటారు అని చెప్పి అంటుంటారు. పెద్దలు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనకు మహత్తరమైనటువంటి శక్తి జాలాలండి. వాటిని పాటించాలి. అందుకని అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే గజవాహనోత్సవం దర్శించాలి. అందుకని గజరూపిణి మహత్తరమైనటువంటి గజాన్నెక్కినటువంటి అమ్మవారిని మనం దర్శిద్దాం. పరమ పదమొకటే ఫలముగింతే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు పరమ పదమొకటే ఫలముగింతే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు. పాపమెంత పుణ్యమెంత ప్రపన్నాధికారులకు దాపను అవి నిమిష మాత్రములే కాక పాపమెంత పుణ్యమెంత ప్రపన్నాధికారులకు దాపను అవి నిమిష
మాత్రములే కాక లోపల ఏడ వెలిగాడ లోకులకు ఇంతే కాక మోపినదంతా ఏకముఖమే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు పరమ పదమొక్కటే ఫలము ఇంతే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు రాతిరేది పగలేది రమించు సాత్వికులకు ఈతలనింత వెలుగింతే కాక రాతిరేది పగలేది రమించు సాత్వికులకు ఈతలనింత వెలుగింతే కాక ఘాతల కర్మగతులు ఈ సంధి వింతే పోతరించి ఎక్కనెక్క పొడవే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు పరమ పదమొక్కటే ఫలము ఇంతే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు చింతలేల సిలుగేల శ్రీ వెంకటేశ్వరుని వంతుల నమ్మిన గట్టి వైష్ణవులకు చింతలేల సిలుగేల శ్రీ వెంకటేశ్వరుని వంతుల నమ్మిన గట్టి వైష్ణవులకు జంతువుల పురుడులు జడులకింతే కాక వింత వింత శుద్ధులేలా విహవమే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు పరమ పదమొకటే ఫలము ఇంతే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం సర్వోపద్రవ వారిణీ. సముద్రతనయాం జయాం. ఈ మహాతల్లి సముద్రుని యొక్క కూతురు, జయములు కలిగించేటువంటిది. నమామి మంగళాం దేవీం. అందరికీ మంగళములు ప్రసాదించేటువంటిది, సర్వమంగళ అనేటువంటి నామధేయం కలిగినటువంటిది, సర్వ ఉపద్రవములని కూడా పోగొట్టేటువంటి మహాతల్లిగా కీర్తించబడింది. అందుకనే భాగవతము యొక్క చివరలో ఎవరైతే ఈ గజరాజ మోక్షణం అనేటువంటి కథను చదువుతారో వారికి కలిగేటువంటి ఫలితాన్ని చక్కగా చెప్పాడు. సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుతో కథ చెప్పి ఈ విధంగా చెప్పాట. నరనాథ, నీకును నాచేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములెచ్చును కల్మషావహంబు, దుస్వప్ననాశంబు, దుఃఖ సంహారంబు,
ప్రొద్దుల మేల్కాంచి పూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమరు సంపద కల్గు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమర చేతి అయ్యుండు ముదము చేరు అనుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే. ఓ పరీక్షిన్ మహారాజా, శ్రీ మహావిష్ణువు యొక్క మహిమాన్విత గాథలనొప్పు గజేంద్రమోక్షము విన్నవారు యొక్క కీర్తి వెడంగును. ఈ గజేంద్రమోక్షము దుఃఖ దుస్వప్నములు హరించును. ప్రతిరోజు వేకోజామునే లేచి గజేంద్రమోక్షమును పఠించువారి యొక్క యోగక్షేమములను సర్వేశ్వరుడైన ఆ భగవంతుడే చూసుకుంటాడు. రోగములు దరిచేరకుండా ఉంటాయి, ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది, సంతోషములు కలుగును అని చెప్పి విష్ణుమూర్తి ఆనతిచ్చాడు అని చెప్పి సుఖమహర్షి శ్రీసుకుడు పరీక్షిన్ మహారాజుకి ఈ గజేంద్ర మోక్ష కథ యొక్క ప్రయోజనాన్ని తెలిపాడు. అదే కాకుండా ఫలశ్రుతిలో కూడా గజరాజు మోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజవరదుడిచ్చును గజతురగస్యందనములు కైవల్యంబున్. ఈ గజేంద్రమోక్షమును భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పఠించువారికి ఆ శ్రీమన్నారాయణుడు ఏనుగులు గుర్రములు మొదలుగా గల అష్టైశ్వర్యములను ఇహలోక పరలోక మోక్షమును సిద్ధింపచేయును. చూశారా, ఇంత సిద్ధి ఆ గజరాజు యొక్క మోక్షణమును వింటే కలుగుతుంది అని చెప్పి అంటున్నారు. చూశారా, ఇటుపక్క పూతన రాక్షసి, ఇటుపక్క మరొక రాక్షసి, భయంకరమైనటువంటి రూపు కలిగినటువంటి ఈ బొమ్మలు ఇందాకే అనుకున్నాం. మహాతల్లికి దృష్టి దోషం తగలకుండా, మా గజరాజు బెదరకుండా, గజరాజు యొక్క స్థైర్యం చెదరకుండా ఉండటానికి, ధైర్యం చేకూరటానికి అమ్మవారి యొక్క వాహనంలో ఇటువంటి బొమ్మలు కూడా ఉండాలి. మంచి ఉండాలి, చెడు ఉండాలి. ఎందుకంటే మంచి విలువ తెలియాలంటే చెడు కూడా కావాలి. అందుకని అనేక రకాలైనటువంటి విభ్రమముల చేత, చక్కటి దృశ్యముల చేత, చక్కటి నృత్యముల చేత, చక్కటి పతాకముల చేత ఆవిష్కరించబడినటువంటి ఈ దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అదే కదండి బ్రహ్మోత్సవం అంటే, సామాన్యమైనటువంటిది కాదు. అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవం ఇది శ్రీసుకునూరు అనేటువంటి ఊరు, సుఖమహర్షి తపస్సు చేసినటువంటి ఊరు. తిరుచుకునూరు అనేటువంటి పేరు కలిగినటువంటి ఊరు. సుఖమహర్షి సాక్షాత్తుగా ఆశ్రమం నెలకొల్పినటువంటి చక్కటి గ్రామం. అంటే ఋషులు ప్లావితం చేసినటువంటి పవిత్ర భూమి. అక్కడ శ్రీనివాస పరబ్రహ్మ తపస్సు చేసినటువంటి చోటు, సూర్యనారాయణుని ప్రతిష్ఠించినటువంటి చోటు. సూర్యనారాయణుడి యొక్క దివ్యకాంతి వల్ల పుష్కరిణిలో కమలములు వికసించేవి, బంగారు పద్మములు వచ్చేవి. ఆ సరస్సులోనే, ఆ పుష్కరిణిలోనే బంగారు కమలముల యొక్క లోపల ఆవిర్భవమైనటువంటిది మహాలక్ష్మి పద్మావతి. పద్మావతి పద్మముల నుంచి వచ్చింది కాబట్టి పద్మావతి అనేటువంటి పేరు వచ్చింది. ఎంత సుందర నామధేయమండి! పద్మం జ్ఞానానికి సంకేతం. అందుకని మహాలక్ష్మి పద్మంపైనే ఉంటుంది, సరస్వతి కూడా తెల్ల పద్మంపైనే ఉంటుంది. అంటే 1000 రేకుల పద్మం. ఇది జ్ఞాన సంపద కలగటానికి ఒక చిహ్నంగా భావిస్తూ ఉంటారు. దీన్ని వికసనం చేసేటువంటి వాడెవరండి? సూర్యుడు. మిత్రో జనాంచేతయతే. ఈ తిరుచానూరు వస్తే సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం మనకందరికీ కూడా కలుగుతుంది. సూర్య దేవాలయాన్ని ప్రతిష్ఠించినటువంటిది ఎవరయ్యా అంటే శ్రీనివాస పరబ్రహ్మే. తన యొక్క పట్టపు దేవేరు యొక్క దివ్య దర్శనం కావాలని ఇక్కడ సూర్యనారాయణుడి యొక్క దివ్య ప్రతిష్ఠ చేశాడు. అదుగో అమ్మవారు నిత్యోత్సవి, మహాతల్లి, మంగళతరంగిణి, నిత్య ఉత్సవములతో కూడా అలరారేటువంటి మహాతల్లి. ఆ మహాతల్లి యొక్క మంగళకర దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఎందుకంటే తనకు రక్షణ గావించిన కృతజ్ఞతా గుణానికి సంకేతంగానే శ్రీనివాసుడు గుర్రము ఎక్కి వేటకెళ్ళినప్పుడు ఒక గజరాజు స్వామికి కనిపించడం, పిదప అది పరువెత్తి పద్మావతీదేవి ఆమె యొక్క చెలికెత్తులు ఉన్న ప్రదేశానికి వచ్చి మోకరిల్లటం, తద్వారా పద్మావతిని శ్రీనివాసుడు చూడడం, చివరకు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరగటం, ఇదంతా ఒక గజరాజు వల్ల జరిగిందే కదా. ఎందుకు గజవాహనం అంటే ఇటువంటివన్నింటినీ కూడా మనం తలుచుకోవాలండి.
అందుకే స్వామి గజరాజునందలి వాత్సల్యంతో స్వామి గజవాహనం ఎక్కుతాడు, అమ్మవారు కూడా గజవాహనోత్సవయై ఆమె సంతోషాన్ని చేకూరుస్తుంది. తమ జాతిని రక్షించినందుకు ఐరావతం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహనమై కైంకర్యం చేస్తుంది. అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో కూడా 5వ రోజు వాహనంగా అమ్మవారికి ఆనందం కలిగిస్తుంది. అందుకే గజేంద్రుని యొక్క వృత్తాంతం సంసార లంపడులైన జీవుల వృత్తాంతమే. ఒకసారి ఆలోచిస్తే అహంకార మమకారాలు మానవుణ్ణి ఎలా పతనం చేసి కష్టాలకు గురి చేస్తాయో గజేంద్రుని ద్వారా మనం తెలుసుకోవాలి. అయినా చివరికైనా భగవస్మృతి కలిగి ఆ స్వామిని తిరణశుద్ధిగా ప్రార్థిస్తే తప్పక రక్షణ లభిస్తుంది. శరణాగ సిద్ధాంతాన్ని, గజేంద్రమోక్షణ కథ, గజవాహన దివ్య దృశ్యం మనకు కనిపిస్తాయి. దాన్ని మనం చక్కగా మననం చేసుకోవాలి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి.